పరిస్థితులన్నీ చేయి దాటిపోయినట్టు నీకు కనబడని గాక. నీ చేయి దాటిపోయినాయి కానీ ఆయన చేయి దాటిపోలేదు కదా. ఆయన చేయి దాటిపోతాయా? పోవు కదా. అంతా అయిపోయింది అన్న దానిలోంచి ఏమీ కాలేదు, ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అయిందని మొదలుపెట్టే దమ్మున్నోడు కదా. ఆ ఒక్క విశ్వాసం నీ గుండెల్లో పెట్టుకొని, ఆ ఒక్క నమ్మకం నీ గుండెల్లో పెట్టుకొని నువ్వు బ్రతుకు తమ్ముడా. ఏనాటికైనా నా దేవుడు కదులుతాడు, నా దేవుడు నియమించిన సమయం ఇంకా రాలేదు, వచ్చేంత వరకు నేను బ్రతుకుతాను, ఓపికతో ఎదురు చూస్తాను. నా ప్రాణం ఆయనంతటా ఆయనే తీసుకున్న దాకా, నా ఊపిరి చివరి శ్వాస విడిచేంత వరకు నాకు నిరీక్షణ ఉంది. ఏ నాటికైనా నా దేవుని కార్యం బలంగా జరిగిద్ది. దేవునికి ఒక అలవాటు ఉంది. భూమి మీద నుంచి మొరలు వస్తుంటాయి. వచ్చిన మొరల చొప్పున వాళ్ళు సంపూర్ణంగా జరిగించారో లేదో చూస్తాడు. సంపూర్ణంగా ఏ పండైనా పిందెప్పుడు తింటామా, కాయప్పుడు తింటామా, పండు పండితే తింటామా? అరటిపండు ఎప్పుడన్నా పచ్చికాయ తిన్నారా? కుదిరిద్దా? సపోటా ఎప్పుడన్నా పచ్చిపండు తిన్నారా? కుదిరిద్దా? మామిడి ఎప్పుడన్నా పచ్చిపండు తిన్నారా? కుదిరిద్దా? పండాలి. దేవుడు కూడా ఏ పండునైనా తెంచాలంటే ముందు అది పండాలి. మనుషులు కూడా కొంతమంది వాళ్ళకై వాళ్ళే పండుతుంటారు. పూర్తిగా పండారా లేదా, సంపూర్ణంగా పక్వానికి వచ్చారా లేదా అని ఎత్తుక్కుంటాడు ఆయన. అప్పుడు చూపిస్తాడు ఆయన కోపం. అప్పటిదాకా మౌనం వహిస్తాడు, అసలు ఏం పట్టించుకున్నట్టు, అసలు నాకే సంబంధం లేదన్నట్టు, అసలు ఉన్నాడా లేదా అని కూడా అర్థం కానట్టు ఉంటాడు. అంటే సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది. నా యొద్దకు వచ్చిన మొర్ర చొప్పున వారు సంపూర్ణంగా జరిగించారో లేదో నేనే వెళ్ళి తెలుసుకుంటానని వెళితే అబ్బో మామూలుగా బండ్ల వాళ్ళది. వచ్చినోడు దేవుడని కూడా లేకుండా, లోతో నీ ఇంటికి వచ్చిన మనుషుల్ని బయటికి పంపు, ఎందుకంటే మేము వారిని కూడునట్లు. వామో, దేవుణ్ణే కూడతారంట. కొవ్వు ఏ రేంజ్లో ఎక్కిందో చూడవచ్చు మనం. ఒక రేంజ్ కాదు, మహా రేంజ్ ఎక్కింది. మహా రేంజ్ అనమాట, మామూలు రేంజ్ కాదు అది, హై రేంజ్కి ఎక్కింది. ఇంకా ఆలోచించాడు. కాస్త కూస్తో అనుకున్నాను రా, అబ్బో లేదురా, మొర్ర చొప్పున బాగానే బండారు మీరు, ఇంక అయిపోయిందిరా, ఈ రాత్రి మీకు చివరి రాత్రి, తెల్లారితే ఇంక అయిపోయినట్టే మీ చరిత్ర అనుకున్నాడు. ఆ నైట్ లోతుని హడావుడి చేశాడు. లోతు భార్య బిడ్డల్ని పంపించి అగ్నిని గంధకాలను కురిపించి మొత్తాన్ని సజీవంగా దహనం చేసి అవతల పడారు. రాళ్ళు కూడా బూడిదైపోయినాయి. సొదొమ గొమొర్రా రాళ్ళు కూడా బూడిదైపోయినాయి అండి. అంత కోపం వచ్చింది దేవుని. లోతుకి భార్య బిడ్డలకి చెప్పాడు, ఈ ఊరిలో ఉన్నందున మీరు కూడా లెక్క ప్రకారం నాశనం కావాలి. కానీ లోతు, నీ నీతి ప్రవర్తన, నీ కోసం నీ పితరుడు పెట్టిన మొర, అబ్రహాం చేసిన ప్రార్థన విని నిన్ను బతకనిస్తున్నా. ఓ వెళ్ళు, నువ్వు కానీ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ ఎవరైనా వెళ్ళేటప్పుడు వెనక్కి చూసారా? నాకు సంబంధం లేదు. ఎవరైతే చూస్తారో వారు ఇందులో పాలివారు. దీని మీదకి వచ్చే ఉగ్రత వారి మీదకి కూడా వచ్చింది, చూడకూడదు సుమి అని వార్నింగ్ ఇచ్చి పంపించాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అగ్ని గంధకాలు పటా 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 పడి అవి దహించుకుపోతుంటే, హాహాకారాలు వినబడుతుంటే లోతు భార్య వెనక తట్టు చూసిందండి. ఎదుగో వెనక చూడకూడదు, వెళ్ళిపోవాలి. ఆగింది, అద్దుగో అవుట్. ముందే చెప్పాడుగా చూడొద్దని. ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకట్లా? దోస్తులు పోతున్నారనేమో. వాళ్ళ నడమంత్రం వాళ్ళ విడివేలం ఆగిద్దా? అయ్యా అది పద్ధతి కాదయ్యా, అమ్మా మాటినమ్మా, అయ్యా మాటినయ్యా, అయ్యా కాస్త మార్చుకో, అయ్యా కాస్త మార్చుకో. ఆ పని సోది
మదర్సా అంటుంటాడు. సావు మూడోడు ఎండో మాట వతిలాడినా ఎండో వాడంతే, వాడి కర్మ గాలాల్సిందే. అప్పుడు కర్మ గాలినప్పుడు మొత్తుకుంటాడు. మొత్తుకొని ప్రయోజనం ఏముంది, కాలిందిగా. కొంతమంది అంతే. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో కూడా జరుగుతుంది అదే. నిన్న విర్రవీగారు, ఇప్పుడు గందరగోళం అయిపోతుంది పరిస్థితి. దారుణ మారణ హోమం జరుగుతుంది. ప్రార్థన చేయండి. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడని ఎడల ఒక్కడు కూడా బతికి ఉండడని చెప్పాడు యేసయ్య. ప్రతి దేశములో దేవుని పిల్లలు ఉన్నారు, ప్రభుని ఎరిగిన బిడ్డలు ఉన్నారు ప్రతి దేశములో. అందుకే అన్ని దేశాలు కూడా క్షేమంగా ఉండాలి. కనీసం దేవుడు తన పిల్లల కోసమైన శ్రమ దినములు తక్కువ చేయాలి. అది ప్రార్థన చేయండి మర్చిపోకుండా. దేవుడు తొందరపడి తీర్పు తీర్చడు. దేవుడు ఒక డేట్ నిర్ణయిస్తాడని మొదలుపెట్టా. ఫస్ట్ చదివిన వచనంలో దుర్మార్గులట, గర్విష్ఠులట, దేవునికి భయపడని భక్తిహీనులట. కళ్ళు నదించేటువంటి ఉగ్రత ఎంత భయానకంగా ఉంటుందో సొదొమ గొమొర్రాలు, నోవా జలప్రళయం ఒక సాక్ష్యం. అంతా బాగుంది, ప్రశాంతంగా ఉంది అనుకున్నారు, కానీ వారు ఊహించని రీతిలో శ్రమ కలిగింది. యేసు ప్రభు రెండవ రాకడకు ముందు జనములు కూడా అంతే ఉంటారు. కానీ ఒక్కసారిగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లు ఆ దినము తటస్థిస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మిడిమేళంతో నడమంత్రంతో ఊరేగి భక్తిహీనుల్లాగా, గర్విష్ఠుల్లాగా, దుర్మార్గులుగా బతుకుదామా, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి, విరిగి నలిగిన హృదయం కలిగి దీనులుగా దేవుని ఎదుట బ్రతుకుదామా? దేవుని యందు భయభక్తులు కలిగి, వినయ విధేయతలు కలిగి, విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని ఎదుట దీనులుగా బ్రతుకుదాం. దేవుడు చెప్పే మాటలు తీసుకుందాం కొద్దిగా. మీ అందరూ కూడా దేవుని యందు భయభక్తులు నిలిపారు కనుక ఇక్కడ దాకా వచ్చారు. మీ హృదయంలో దేవుని పట్ల ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం, దేవునికి నచ్చని విధంగా ఉండకూడదు, దేవుడికి నచ్చే విధంగానే నేను బతకాలి. ఒకప్పుడు అంటే తెలియక అట్లా ఎట్టబడితే అట్ట బతికాను. నాయన నా మనోనేత్రాలు వెలిగించాడు, జీవితపు విలువలను నేర్పాడు, ఎలా ఉండాలో చెప్పాడు, ఎలా ఉండకూడదో చెప్పాడు. ఇంత చెప్పిన తర్వాత కూడా నేను మళ్ళా తప్పుడు జీవితం ఎలా జీవించేది, నాకు వద్దు, నాకు దేవుడితో జీవితమే కావాలని నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుడిని వెంబడిస్తున్నావు. ఇప్పుడు ధన్యుడివి, ధన్యురాలివి. ఇక్కడ నీకు ఒక వాగ్దానం ప్రత్యక్షమవుతుంది. అయితే దుర్మార్గులు కొయ్యకాలు వలె ఒక పక్క నశిస్తూ ఉంటే ఆ దినమందు మాగతేమిటని మీరు అనుకుంటున్నారా? భయపడకండి, భయపడకండి. వాళ్లకు నాశనము కొరకు నిర్ణయించబడిన దినము మీకు దీవెన కొరకు నిర్ణయించబడిన దినముగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, దుర్మార్గాలు చేసేవాడు, ఆ దుర్మార్గ ద్వారా వాడు పొందే మేలు టెంపరరీయే. నీతిమంతుడు శ్రమ పడుతుంటాడు. నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కొంత శ్రమ పడతాడు. అతడు పడే శ్రమ కూడా అతనికి తాత్కాలికమే, టెంపరరీయే. ఒక దినం భక్తిహీనుడి సుఖం అంతమై నాశనం తటస్థించినట్టు, అలాగే ఒక దినం నీతిమంతుని శ్రమ అంతమై నీతిమంతునికి కూడా నెమ్మది గల దినములు సంప్రాప్తం అవుతాయి. స్తోత్రం. నీతిమంతునికి కూడా నెమ్మది గల దినములు సంప్రాప్తం అవుతాయండి. అదే ఇక్కడ చెప్పాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరేం చేస్తారు? ఒక పక్క భక్తిహీనులు, దుర్మార్గులు, గర్విష్ఠులు, దేవునికి భయపడని వాళ్ళు కొయ్య కాలు వలె కాలిపోతూ ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యోదయం జరుగుతుంది. అప్పుడు మీరు క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తారన్నాడు. ఎప్పుడన్నా దూడ గంతులు వేయటం చూసారా? పట్టుకున్నారా గంతులు వేసే దూడని? చిక్కిందా నీకు? దేవునికి స్తోత్రం. పిచ్చి ఉరుగుడు ఉరిగిద్ది అది కూడా ఎట్ట పరిగెత్తదు.
ఎగురుకుంటా ఎగురుకుంటా గంతులేస్తా వెళ్ళేది. చూసారా మీరు? క్రొవ్విన దూడ బాగా తల్లిపాలు మంచిగా తాగి బాగా బలంగా ఉన్న దూడ ఆ ఎగురుతా మనకు తగిలిందంటే మనం వెల్లకిల పడాల్సిందే. అంత తగుళ్ళు తగిలిద్ది. మళ్ళీ నాకు తెలుసు, ఎందుకంటే మాకు గేదెలు ఉన్నాయి కదా, గేదెలు ఉన్నాయి. వాటి దూడలు అవి ఈనేటప్పుడు వాటికి పెట్టే మేత అదంతా తెలుసు నాకు. క్రొవ్విన దూడలు గంతులు వేయటం అంటే మెల్లా ఉందంటే అది పాలు దాగి ఎగురుతూ ఉంటుంది, ఇక జంపు చేస్తుంటుంది. దాంతో పోల్చాడు, నా యందు భయభక్తులు కలిగిన నా బిడ్డల్ని నేను అలా గంతులేపిస్తా అన్నాడు. స్వస్థపరుస్తా, ఆరోగ్యమిస్తా, గంతులేపిస్తా. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బిడ్డలారా, ఈ విషయాన్ని గ్రహించుకోకపోతే, దృష్టిలో పెట్టుకోకపోతే మీరు దెబ్బతింటారు. ఏమిటి ఆ విషయం అంటే, నువ్వు ఎన్నో రకాల శ్రమల్లో, సమస్యల్లో, బలహీనతల్లో, బాధల్లో, కుటుంబ కష్టాల్లో, అప్పుల్లో, ఆర్థిక సమస్యల్లో రకరకాలుగా సతమతం అవుతున్నావు, నలుగుతున్నావు బిడ్డ. దేవునికి తెలుసా సంగతి. అయితే ముందే చెప్పాను నేను, ప్రతిదానికి ఒక దినమును దేవుడు నిర్ణయిస్తాడని. దేవుడు నిర్ణయించినటువంటి దినము రాకమునుపు నీకు విడుదల కనపడదు. విడుదల కనపడనప్పుడు నువ్వు సాతాను చేతిలో మోసపోయే అవకాశం ఉంది. సంవత్సరాలుగా నేను దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్నాను, నా జీవితంలో ఇంకా దేవుడు తన బలమైన కార్యం జరిగించలేదు. ఇన్నాళ్ళ నా ఆశలు అడియాశలు అయిపోయి రాను నాకు ఇంకా పరిస్థితులు విషమిస్తున్నాయి. శ్రమ కొలిమి ఎక్కువైపోతుంది. అయ్యో, ఇక నాకు నిరీక్షణ లేదని విశ్వాసాన్ని కోల్పోయి, సైతాను ప్రేరణకు లొంగిపోయి జీవితాలను ముగించుకుందాం అనుకునేటువంటి అల్ప విశ్వాసులు లేకపోలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచి మందిరానికి వచ్చి, రక్షణానుభవంలోనికి వచ్చి కూడా పరిస్థితులు మారనప్పుడు, విడుదల కనబడనప్పుడు విరక్తి చెంది సాతాను ప్రేరణకు లొంగి తమ ప్రాణములు తీసుకునేటువంటి బలహీనులు లేకపోలేదు. నా ప్రియమైన బిడ్డలారా, మీ అందరికీ 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, యేసు ప్రభు రెక్కల నీడకి ఎప్పుడైతే వచ్చావో, ఆయన రక్తంలో నువ్వు ఎప్పుడైతే కడగబడ్డావో, ఇక అప్పటి నుంచి దయచేసి నువ్వు దేని వైపు, ఏ పరిస్థితి వైపు, ఏ అవమానం వైపు, ఏ మనిషి వైపు చూడొద్దు. నువ్వు కంప్లీట్గా ఆయన వైపే చూడు. ఆయన నీ కోసం సిద్ధపరిచిన దినం వచ్చేంత వరకు ఆయన వైపే చూడు. నువ్వు ఏ వైపు చూసినా డ్యామేజ్ అవుతావు బిడ్డ. నువ్వు ఇది గ్రహించుకోవాలి. నీ గుండెల్లో ఆశ చావనీయొద్దు. పరిస్థితులన్నీ చేయి దాటిపోయినట్టు నీకు కనబడని గాక. నీ చేయి దాటిపోయినాయి కానీ ఆయన చేయి దాటిపోలేదు కదా. ఆయన చేయి దాటిపోతాయా? పోవు కదా. అంతా అయిపోయింది అన్న దానిలోంచి ఏమీ కాలేదు, ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అయిందని మొదలుపెట్టే దమ్మున్నోడు కదా. ఆ ఒక్క విశ్వాసం నీ గుండెల్లో పెట్టుకొని, ఆ ఒక్క నమ్మకం నీ గుండెల్లో పెట్టుకొని నువ్వు బ్రతుకుతమ్ముడా. ఏనాటికైనా నా దేవుడు కదులుతాడు, నా దేవుడు నియమించిన సమయం ఇంకా రాలేదు, వచ్చేంత వరకు నేను బ్రతుకుతాను, ఓపికతో ఎదురు చూస్తాను. నా ప్రాణం ఆయనంతటా ఆయనే తీసుకున్న దాకా, నా ఊపిరి చివరి శ్వాస విడిచేంత వరకు నాకు నిరీక్షణ ఉంది. ఏ నాటికైనా నా దేవుని కార్యం బలంగా జరిగిద్ది. ఈ ఆశ మాత్రం నేను వదిలిపెట్టుకోను. చెల్లి, ఈ ఆలోచన పోనీయొద్దమ్మా. శత్రువు నీకు నిరీక్షణ లేకుండా చేస్తాడు, విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు. నువ్వు దేవుని బిడ్డవై ఉన్నప్పటికీ నిన్ను వదులుతాడు అనుకోవద్దు. రకరకాల పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పుడు వాటిని చూపించి నీ మనసును కృంగజేసి, లేదు నీకు నిరీక్షణ, నీ పరిస్థితి మారదు, ఇక ఇట్లా చావటమే నువ్వు, ఇక ఉండే కొంది ఇంకా దారుణాలు చూడాలి, నిన్నెవరూ ప్రేమించరు, ఎవరు అర్థం చేసుకోరు, ఈ శ్రమలు ఎట్లా తట్టుకుంటావు, ఒక్కసారి కళ్ళు మూసుకొని 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నావు అంటే నీ ప్రాణం పోయిద్ది, ఈ బాధ ఏది ఉండదు నీకు, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకో అయిపోయిద్దని సాతాను దురాలోచన పుట్టించి నీ ఊపిరి నువ్వే తీసుకునేటట్టు చేసి రక్షణ పొంది నిత్య జీవానికి చేరాల్సిన నిన్ను నాశనమనే నరకాగ్నికి నెట్టడానికి ట్రై చేస్తాడమ్మా. ఎంతమందికి వినపడింది? దయచేసి దేవుని పిల్లలైన మీరు దేవుని దినము కొరకు ఎదురు చూచుట అనేది చాలా కీలకమైన విషయం. రాకడకు ఒక దినం ఉంది, నీ జీవితంలో సమస్యల పరిష్కారానికి ఒక దినం ఉంది. ఆయన తన బలీయమైన బాహువు కింద నిన్ను దాచి నిన్ను పైకెత్తటానికి తగిన సమయం ఉంది. అవన్నీ గ్రంథంలో రాసి ఉన్నాయి. రాకడకు ఒక సమయం ఉందా?
దేవుడు నిన్ను హెచ్చించడానికి ఒక సమయం ఉందా? మనుషుల్ని పట్టే జాలరయ్యాడు బిడ్డలారా. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే వరుసగా రాసుకోండి. నంబర్ 1, మనుషుల వైపు నీవు తిరిగి దేవునికి వీపు చూపవద్దు. రాసుకోనానా? ఎవరిని నమ్ముతున్నావో, ఎవరు గట్టెక్కిస్తారనుకుంటున్నావో నమ్మొద్దురా తల్లి, మోసపోతావు. సొంతోళ్ళైనా బయటోళ్ళైనా ఎవరిని నమ్మొద్దు. హ్యాండ్ ఇస్తారు, దెబ్బతింటావు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. నిన్ను దుర్మార్గం చేసే భక్తిహీనులకు శిక్ష విధించడానికి ఒక టైం ఉందా? ప్రతి దానికి ఒక టైం రాసే పెట్టాడమ్మా. నమ్మురా తల్లి నా మాట. ఒక సమయం డిజైన్ చేసి పెట్టాడు నాన్న, రాసే పెట్టాడు నాన్న. నేను చెప్పనా, అసలు నువ్వు తల్లి గర్భంలో పడింది మొదలు భూమి మీదికి నువ్వు రాకముందే, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నీ రోజులన్నీ లెక్క వేసి గ్రంథంలో రాసి పెట్టాడు ఆయన. 139వ కీర్తన 16వ వచనం ఒకసారి చూస్తే అక్కడ ఏముందో చదువునానా? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే నియమింపబడిన రోజుల్లో ఒక్క రోజైనా నీకు ఇంకా డే స్టార్ట్ కాకముందే ఏ రోజు నీకు ఏం జరగాలో ఏం కావాలో మొత్తం కూడా ఆయన గ్రంథములో రాయబడి ఉన్నవట. అంటే నీ దినములన్నీ ముందే చూసిన దేవుడు నీకు ఎప్పుడు ఏ విధంగా హెల్ప్ చేయాలో, ఎప్పుడు ఎలా నిన్ను ఎత్తిపట్టాలో ఆయనకు తెలియదా? తెలుసా లేదా? కాబట్టి నీకు బాధలు ఉన్నాయి నాకు తెలుసు, అప్పులు ఉన్నాయి నాకు తెలుసు, తలా ఒక తిట్టు తిడుతున్నారు, నిన్ను అవమానంగా మాట్లాడుతున్నారు నాకు తెలుసు, నీ ఇంటివారు మాట వినరు, నిన్ను క్షోభ పెడుతున్నారు నాకు తెలుసు, నిన్నెవరు అర్థం చేసుకోవట్లా, నువ్వు ఏడిస్తే నవ్వుతున్నారు నాకు తెలుసు, నువ్వు తిన్న కూడు వంట పట్టకుండా ఆలోచిస్తున్నావు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు, ఏడుపుతోనే నీ రాత్రి ముగుస్తుంది, ఏడుపుతోనే నీ ఉదయం తెల్లవారుతుంది, నీ రాత్రి తెల్లవారుతుంది, ఏడుపుతోనే నీ పొద్దు పోతుంది తెలుసు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ కన్నీళ్ళకి, నీ దుఃఖానికి, నీ వేదనకు ఒక ముగింపు దినం ఉంది. నువ్వు నలుగుతున్నటువంటి ఆ వేదన అంతటి నుంచి విడుదల కొరకు ఒక దినం ఉంది. ఇది మాత్రం అబద్ధం కాదు. చాలామంది ఇది విన్నట్టుగానే ఉంటున్నారు కానీ ఈ మాటను గట్టిగా తీసుకోవటల్లా. కానీ ఆత్మ సంబంధులైన వారు ఖచ్చితంగా ఈ మాట తీసుకుంటారు, ఆ నిరీక్షణతోనే బ్రతుకుతారు. దేవుడు ఇచ్చిన సమయంలో గొప్ప విజయాలు సాధించి దేవుని మహింపరుస్తారు. ఈరోజు ఒకే ఒక్క మాట మీ దృష్టికి తీసుకొచ్చి ముగించాలనుకుంటున్నాను ప్రియులారా. ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఒకే ఒక్క మాట మీ దృష్టికి తెచ్చి ముగించాలనుకుంటున్నాను నేను. ఇక్కడ యేసు ప్రభుని ఏమని పోల్చాడంటే నీతి సూర్యుడు అని పోల్చాడు. బిడలారా, ఒకే ఒక్క మాట ఏమిటంటే, ఎప్పుడైనా సూర్యోదయానికి నువ్వు వెళ్ళి ఎదురు నిలిచి సూర్యుడు అలా పైకి వస్తున్నప్పుడు పొద్దుకు ఎదురుగా నిలబడ్డావా? అది ఎప్పుడన్నా నీ జీవితంలో జరిగిందా? ఉదయిస్తున్న సూర్యుని ఎదురుగా నువ్వు నిలబడ్డావా? ఎంతమందికి తెలుసు? సూర్యుడు ఎదురుగా నువ్వు నిలబడ్డప్పుడు ఏం జరిగిద్దో ఒక ముక్క చెప్పు నాకు. ఏం జరిగిద్ది అంటే ఏం జరిగిద్ది? బాడీలో విటమిన్ D3 డెవలప్ అయింది అంటారా? ఏమండి, విటమిన్ D3 నిజంగా డెవలప్ అయింది, మంచిది వస్తుంది మనకి, అది హెల్త్, మంచి ఆరోగ్యం, హెల్త్కి మంచిది. కానీ ఇక్కడ పొద్దున్నే వేకుజామున పొద్దు పొడుస్తున్నప్పుడు
పొడుస్తున్న పొద్దుకు ఎదురుగా నువ్వు నిలబడితే ఒక్కటి జరిగిద్ది. ఏం జరిగిద్దో తెలుసా? ఆ సూర్యుని యొక్క వెలుగు కిరణాలు నీ మీద పడతాయి. పడ్డప్పుడు ఇంకొకటి జరిగిద్ది. నీ శరీరం మీద ఎప్పుడైతే కాంతి కిరణాలు పడితే నీ వెనక నీ నీడ ఉంటుంది. అవునా? రైట్. సూర్యునికి ఎదురుగా నువ్వు ఉన్నప్పుడు నీ నీడ నీ వెనక ఉంటుంది. అవునా? ఇప్పుడు ఇంకొక పని చేద్దాం. సూర్యుడికి వీపు చూపించి నీడ వైపు తిరుగుదాం. అప్పుడు ఎట్లుంటుంది? నీడ నీ ముందు ఉంటుంది. అది ఎంత పొడుగుంటుందో తెలుసా? నీడ సుమారు ఎంత పొడుగు ఉండొచ్చు కదా? మనం ఇక్కడ నిలబడితే సూర్యునికి వీపు చూపించి నిలబడితే అంత పొడుగున మన నీడ కనపడిద్ది. అవునా? అదే నువ్వు వీపు నీడ వైపు తిప్పి సూర్యుని వైపు నీ ముఖం తిప్పావనుకో, అసలు నీ నీడ నీకు అడ్రస్ కూడా దొరకదు. ఈరోజు చాలామంది యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చేస్తుంది ఏందో తెలుసా? ముఖం యేసు వైపు తిప్పట్ల, యేసుకు వీపు చూపించి నీడను చూసి అదురుపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు ఒక్కటే ఒక్క మాట, ఎటు తిరగమన్నాను. ఎవరా సూర్యుడు? పొద్దున్నే పొద్దు పొడిచే సూర్యుడా? కాదు కాదు కాదు. క్రొవ్విన దూడవలె మనల్ని గంతులేయించే నీతి సూర్యుడు, ఆరోగ్య ప్రదాత, జీవదాత, స్వస్థపరచు యెహోవా. సూర్యునికి వీపు చూపిస్తే నీడ పర్సనాలిటీ అది. సోదరా, ఫోటో వచ్చింది చూడు. నీ పర్సనాలిటీ ఎంత ఉంది, నీ నీడ ఎంత ఉంది? నీ నీడ చూసి నువ్వే అదురుకునే పరిస్థితి. అదే సూర్యుని వైపు తిరుగు నువ్వు, నీ నీడ నీకు కనబడదు. ఎంత ఉందో అనవసరం. ఇక ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, చర్చికి రావటం, కూర్చొని దేవుని మాటలు విన్నట్టు బిల్డప్ ఇవ్వటం కాదు. బిల్డప్ చెప్పిన మాటలు తీసుకుంటే బతికిపోతావు, లేతే చచ్చిపోతావు. ఖచ్చితంగా చేస్తావు. ఎవడో చంపాల్సిన అవసరం, నీకు నువ్వే చచ్చిపోతావు నేను చెప్పిన మాట తీసుకోపోతే. ఎందుకంటే సైతాన్ అట్ట చేస్తాను. నేను ఎప్పుడూ ఒక్కటే మాట చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఏ మనిషి వైపు కానీ, ఏ పరిస్థితి వైపు కానీ, దేని వైపు కూడా నువ్వు చూడొద్దు. నువ్వు ఆయన వైపే నీ దృష్టి నిలుపు. అప్పుడు పరిస్థితులన్నీ నీ వెనకుంటాయి. కానీ ఆయనకు వీపు చూపించి పనికిమాలిన పరిస్థితుల వైపు చూసావా, అవి చాలా పెద్దగా ఉంటాయి అండ్ నీకు ఎదురుగా ఉంటాయి. నీ గుండె బద్దలు కొట్టి నీకు సావాలనిపించింది. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమందికి గతకాల పరిస్థితుల్లో సావాలనిపించిందో చేతులు ఎత్తండి. అనిపిస్తేనే చేతులు ఎత్తండి. సస్తే పోయిద్ది, ఎందుకు బతకాల నేను అని ఎంతమందికి అనిపించిందో చేతులు ఎత్తండి. కారణం ఏంటో తెలుసా? నేను అబద్ధం చెప్పానా? ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? మనిషి బతకడం కోసం ఏమైనా చేద్దాం అనుకుంటాడు. అట్లాంటిది చావాలనే కోరిక నీకు ఎందుకు పుట్టింది? విరక్తి, జీవితం మీద విరక్తి. ప్రేమ దొరకలేదు, ఆదరణ దొరకలేదు, అర్థం చేసుకునే పరిస్థితులు లేవు. నమ్మిన వారు నయవంచన చేశారు, ఆనుకున్న వారు, ఆధారపడిన వారు, దిక్కనుకున్న వారు ద్రోహం చేశారు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎందుకు బతకాలనిపించదండి మనిషికి? అయితే ఇక్కడ బుద్ధి తక్కువ ఒకటి చెప్తున్నాను నేను. బుద్ధి తక్కువ ఏంటంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఆ శాపం వచ్చింది. నేను చెబుతున్నా, భర్త లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, తల్లులు లేదు, ఘనత లేదు, అవమానం లేదు, కీర్తి లేదు, దుష్కీర్తి లేదు. నువ్వు ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడి దేవుని బిడ్డవయ్యావో, నువ్వు దేనికి ఎవరికి చందని వ్యక్తివని గుర్తుపెట్టుకో, బతికిపోతావు. దేనికి ఎవరికి చందని వ్యక్తివి అని ఫిక్స్ అయిపో. పొగడ్తని అవమానాన్ని ఈక్వల్గా చూడు, అవమానాన్ని లక్ష్య పెట్టొద్దు. తిడుతున్నారా, తలా ఒక మాట అంటున్నారా,
గుండె గాయమైపోతుందా? అయితే ఆయన వైపే చూడు. కానీ నువ్వేం చేస్తావు? విమర్శించి దూషించిన వారి వైపు చూస్తావు. ఆయనకేం వీపు చూపిస్తావు, వీళ్ళకి ముఖం చూపిస్తావు, ఏంత పొడుగు నీడైపోద్ది. నువ్వెవరినో నమ్ముతావు, ఎవరి కోసమో పరితపిస్తావు. దేవునికి వీపు చూపించి ఆ ఎవరిని కోరుకున్నావో వాళ్ళ వైపు తిరుగుతావు. నీడ కానీ గంభీరంగా కనపడ్డట్టు వాళ్ళు అట్లా అయిపోతారు. చివరికి నిరాశతో మళ్ళీ సావాలనుకుంటావు. పిల్లల మీద మమత పెంచుకుంటావు, పిల్లలు హ్యాండ్ ఇస్తారు. బంధువుల మీద మమత పెంచుకుంటావు, వాళ్ళు దెబ్బ కొడతారు. ఎవరినో ప్రేమిస్తావు, వాళ్ళు వంచన చేస్తారు. నేను చెప్తున్నా, యేసు వీపు చూపి నువ్వు ఎటు తిరిగినా అది నీకు నాశన హేతువే. యేసయ్యకు వీపు చూపి నువ్వు మనుషులను చూసినా, పరిస్థితులను చూసినా అవి నిన్ను పాడు చేస్తాయి. ఈరోజు ఒక్కటే తీర్మానం, అవి ఏవైనా కానీ నేను నా ప్రభు వైపే తిరుగుతా. ప్రభు వైపు తిరిగితేనేమో నీ ముందున్న పరిస్థితులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. ప్రభువుకి వీపు చూపిస్తేనేమో నీ వెనక ఉండాల్సినవి వచ్చి నీ ముందు నిలబడతాయి. ఏందిరా సంగతని, ఏది కావాలో కోరుకో. నీ ప్రతికూలతలు, నీ పరిస్థితులు వెనకుండాలా, ముందుండాలా. పాపాలు కూడా అంతే. ప్రభువుకి వీపు చూపి నీ పాపాలు, నీ అపరాధాల వైపు తిరిగావనుకో, అవి కొండల్లా కనపడతాయి. ఇస్కరియోతు యోధాగాడికి అట్నే కనపడ్డాయి. అందుకే పోయాడు, ఊరేసుకొని చచ్చిపోయాడు. పేతురు ఎటు తిరిగాడో తెలుసా? పేతురు పాపం చేశాడు, యోధా పాపం చేశాడు. యోధా ఏమో పాపాల వైపు తిరిగి యేసుకు వీపు చూపించాడు. పాపాలు కొండలాగా కనపడి బతకలేకపోయి ఉరిపెట్టుకొని పైనుంచి కిందికి పడి ఘోరంగా చచ్చిపోయాడు. కానీ పేతురు కూడా 3 సార్లు అసలు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని పశ్చాబద్ధం ఆడినా యేసు వైపు చూశాడు, యేసు వైపే తిరిగాడు. అప్పుడు ఆ దోషాలు ఆయన వెనక్కి వెళ్ళిపోయినాయి. ప్రభు క్షమాపణ పొంది అదే పేతురు సంఘమునకు మొట్టమొదటి ఆత్మల సంపాదకుడు అయ్యాడు. నంబర్ 1 ఎటు చూడొద్దని చెప్పాను, మనుషుల వైపు చూడొద్దు. బయటోళ్ళైనా సొంతోళ్ళైనా ఖచ్చితంగా మోసపోతావు. నువ్వు ఆనుకోవాల్సింది నా ప్రభువునే. నువ్వు ఎవరి మీద ఆఖరికి నీ కడుపున పుట్టినోళ్ళు కూడా నిన్ను కాటికి పంపిస్తారు. పరిస్థితులు తేడా వస్తే బొంద కడతారు. బొంద, పాడా, పెట్టా, బొంద మొత్తం కడతారు. నీ కడుపున పుట్టినోళ్ళు కూడా కడతారు. జాగ్రత్త. నువ్వు వాళ్ళని నమ్మటానికి కూడా లేదు. నా పిల్లలు అట్టంటి వాళ్ళు కాదు అనొద్దు. అన్నారంటే నీకు పట్టారే, పాడా. దేవునికి స్తోత్రం. అంతే. ఎవడి మైండ్ ఎట్లా మారిద్దో తెలియదు, ఎవడు ఎట్లా ఇదవుతారో తెలియదు. అంతే. నువ్వేదో తీయటి మమతల్లో పొంగిపోతుంటావు. నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారం అని నీ దృష్టి ఆయనకేమో వీపు చూపించి ఇటు తిరుగుతావు, ముఖం ఇటు తిప్పుతావు, అయిపోతావు. కన్నావు గనుక, లేదా నువ్వు గనుక, లేకపోతే నీ బంధువులు గనుక ఏదో నీకున్న మంచి చెడ్డ న్యాయ విచక్షణను బట్టి చెయ్యి వాళ్ళకి ఏదో నీ బాధ్యతలు. అంతే. నువ్వు డీప్కి వెళ్ళావు అనుకో, బొంద ఖాయం. ఎంతమందికి అర్థమైందో? అర్థమైతే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చేదు తినిపిస్తారు, మింగలేక చచ్చిపోతావు. అవసరమా? ఒక్కటే చెప్పాలా, పిల్లలకైనా, తల్లులకైనా, తండ్రులకైనా తోడు. నా దేవుడు తప్ప నేను ఎవరిని లెక్క చేయను. నా దేవుడే నా ప్రాణం. ఒకప్పుడు ఆయన తెలీదు, అంతా నాదని హత్తుకున్నా. ఆయన దొరికాడు, ఆయన తెలిసాడు. ఇంకా దేనితోనూ నేను డెప్త్లోకి బోదలుచుకోవాలా. పోతే కాటు పడిద్దని నాకు తెలుసు. కాబట్టి నేను ఏ మనుషుని మీద నేను ఆధారపడను.
అనేది నిర్ణయించుకోను ఆయన. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? గట్టిగా నిర్ణయించుకో, బతికిపోతావు. లేకపోతే వాళ్ళు చంపరు అసలు నిన్ను. అసలు నువ్వే చీరో తాడో తెచ్చుకొని వేసుకొని ప్రాప్తంగా నువ్వే చేస్తావు. అట్లా చేస్తారు. జోక్ అనుకుంటున్నారా? దాదాపు 19 నిండు సంవత్సరాల సేవ, అంతకుముందు జీవితం, చిన్నప్పటి నుంచి గల్లీ దగ్గర నుంచి సమాజంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఏ పరిస్థితులు ఎలా వచ్చినా, ఎవరు ఎలా నమ్మారు, ఏ విధంగా బలయ్యారు, తల్లులేంది, పిల్లలేంది, ఇళ్ళేంది, సంసారం ఏంది, మొత్తం ఎరుగున్నా. పిచ్చోడు అనుకుంటున్నారా? నన్ను అవగాహన లేకుండా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? అన్నీ చూసా, రకరకాల చరిత్రలు విన్నా. అందుకే మీకు కూడా చెప్తున్నా, నీ గుండె నిండా నా దేవుడే ఉండాలి. సావులోనైనా బతుకులోనైనా ఆయన దగ్గర మాత్రం నువ్వు మోసపోవు. ఇంకెటు చూసినా బలి అవుతావు. వాళ్ళ బాధ్యతలు నెరవేర్చి అంతవరకు వదిలేసాయి. వీళ్ళే నా ప్రపంచమని నువ్వు ఎవరిని అనుకున్నా భలే. మనుషుల్ని నమ్మొద్దు అన్నా. నంబర్ 1 పిల్లలు, నంబర్ 2 భార్య, నంబర్ 2 భర్త, నంబర్ 2 భార్య, నంబర్ 3 భర్త, ఓకే. నంబర్ 4 లవర్స్, ప్రియుడు. నంబర్ 5 ప్రియురాలు. నంబర్ 6 నీకెందుకు నేనున్నా అని భరోసా ఇచ్చే కహానీగాళ్ళు. అసలు నీకెందుకు నేనున్నా అని భరోసా ఇచ్చే మాయల్ మరాఠీలు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. నేను అందుకే ఈరోజు పచ్చిగా చెప్తున్నా, జాగ్రత్త. నీ దృష్టి నీతి సూర్యుని వైపే ఉండాలి.